నేను ఒక 5 మిస్టేక్స్ చెప్తాను. నెక్స్ట్ టైం మీరు ప్రొడ్యూసర్స్ కి నరేషన్ ఇస్తేటప్పుడు ఇవి మాత్రం అస్సలు చేయకండి. అది చిన్న ప్రొడక్షన్ హౌస్, పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఏదైనా కావచ్చు. వీడియో ఎండ్ వరకు చూసి సేవ్ చేసుకోండి. ఫస్ట్, ప్రిపరేషన్ లేకుండా అసలు నరేషన్ కి వెళ్ళకండి. మీ స్క్రిప్ట్ గురించి మొత్తం ఎవ్రీ డీటెయిల్ తెలిసి ఉండాలి. అండ్ మీ స్క్రిప్ట్ ప్రొడ్యూసర్స్ విన్నాక అసలు ఏం క్వశ్చన్స్ అడుగుతారని ముందే ఆలోచించుకోవడం బెటర్. సెకండ్, నరేషన్ ని ఓవర్ కాంప్లికేట్ చేయకండి. అన్నెసరీ థింగ్స్ అస్సలు చెప్పకండి. జస్ట్ ఫోకస్ ఆన్ స్టోరీ, క్యారెక్టర్స్ అండ్ ఫిలిం థీమ్. మాక్సిమం ఫోకస్ దీనిపైనే ఉండాలి. థర్డ్, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం అండ్ మీ స్క్రిప్ట్ లో యూనిక్ పాయింట్ ఏదో చెప్పకపోవడం. ఈ రెండు విషయాలు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఫెయిల్ అవుతారు. సో మీ స్టోరీ ఏ ఆడియన్స్ కోసం రాశారు అండ్ మీ స్టోరీలో యూనిక్ పాయింట్ ఏందో టైం స్పెండ్ చేసుకుని అనలైజ్ చేయండి. ఫోర్త్, ప్రొడ్యూసర్స్ కి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టకండి. అంటే మీ స్క్రిప్ట్ నుండి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చో అంతే చెప్పండి. స్క్రిప్ట్ లో లేనిది సృష్టించి హైప్ లేపి చెప్పకండి. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల. లాస్ట్ థింగ్, నీ ప్రెజెంటేషన్ స్కిల్స్ మీద నీకు డౌట్ ఉన్నా సరే వెళ్ళి నరేషన్ ఇవ్వడం. ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి. మీరు ఎంత కష్టపడినా సరే ఒక్క మిస్టేక్ చేస్తే అంతా వేస్టే. సో ప్రెజెంటేషన్, నరేషన్ ప్రాక్టీస్ చేయండి. కాన్ఫిడెన్స్ పెంచుకొని దాని తర్వాతే నరేషన్కి వెళ్ళండి. ఛాన్స్ వచ్చిందని ఆగమాగంలో నరేషన్కి వెళ్తే మళ్ళీ అట్నే వెనుకలకు వస్తావు. వీడియో హెల్ప్ అయితే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ లో పెట్టండి. ఐ విల్ క్లారిఫై. మళ్ళీ కలుద్దాం.